హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యాస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ వెజిటబుల్ కిచిడి. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మదర్స్కి పెద్ద టాస్క్ ఏంటంటే ఈజీ రెసిపీస్ సర్చింగ్. టేస్టీగా ఉండాలి, ఈజీగా అయిపోవాలి, హెల్దీ రెసిపీ అయి ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అంటాను నేను. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు రైస్, దీన్ని తీసుకుని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఇక్కడ నేను చిన్న కప్ తీసుకున్నా అండి. ఒకవేళ మీరు కొలత ప్రకారం తీసుకుంటే హాఫ్ ఆఫ్ పోర్షన్లో తీసుకోండి. అంటే అప్పుడు ఒకవేళ 2 కలిపి 1 కప్ అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అలా 2 కలిపి 2 కప్పులు అయితే 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, క్యారెట్, పొటాటో, బీన్స్ అండ్ పీస్ నేను ఇక్కడ తీసుకున్నాను. మీకు అవైలబుల్ అయిన వెజిటబుల్స్ని మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అన్ని హెల్తీకి సంబంధించిన వెజిటబుల్సే తీసుకున్నాము. క్యారెట్ కంటికి మంచిది, పీస్, బీన్స్ ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీకు పీస్ అవైలబుల్ లేకపోతే స్వీట్ కార్న్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు వేయడం చూపించడం మర్చిపోయాను. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని వెజిటబుల్స్ కలిపి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ రెడీ అయిపోతుంది. సో కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూసారు కదా, రైస్ రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని, ఒకవేళ మీకు టోటల్ ఘీ ఇష్టం లేదనుకుంటే హాఫ్ పోర్షన్లో ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసుకోవచ్చు. వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటమనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి, మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి స్పైసీనెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. సో దానికి తగ్గట్టు పిల్లలు ఎలా తింటారు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఒక 2 టీ స్పూన్స్ మిరియాల పొడి కూడా వేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కారానికి బదులు మిరియాల పొడి వేస్తున్నాం. మిరియాల పొడి కూడా వేసి చక్కగా వేయించుకోండి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న వెజిటబుల్ రైస్ ఏదైతే ఉందో దాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. మార్నింగ్ టైం లంచ్కి ఈజీ రెసిపీ అంటే ఇదే. సో మన కిచిడి అంటే లూజ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే మీకు ఆ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇట్లా మెదుపుకుంటే మనకి లూజ్ అయిపోతుంది కదా. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి. అలాగే మనం ఇందాక సాల్ట్ యాడ్ చేయలేదు, సో తగినంత ఉప్పు కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. ఉప్పు ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు, కలుపుకుని టేస్ట్ చేసి ఒకవేళ అవసరమైతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కలిసిపోయిన తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచితే వేడి వేడి టేస్టీ ఈజీ వెజిటబుల్ కిచిడి రెడీ అయిపోయినట్టే. ఆ జీడిపప్పు పలుకులు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు కూడా వద్దు అనుకుంటా చక్కగా తినేస్తారండి. కొంతమంది నేను అది తినను ఇది తినను అంటారు, బట్ ఇందులో వేసి వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టండి, ఎందుకు తినరో చూద్దాం. సో మనకి స్ట్రెస్ లేకుండా ఈజీగా హెల్తీగా అయిపోయే రెసిపీ ఇది. సో తప్పకుండా మార్నింగ్ డిషెస్లో ఇంక్లూడ్ చేయండి. జస్ట్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే చిటికెలా అయిపోతుంది రెసిపీ. జనరల్గా ఇది మీకు తెలిసిన రెసిపీని, బట్ ఒక్కొక్కసారి మర్చిపోతాం. సో ఒకవేళ తెలియని వాళ్ళు ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు ఈజీగా చేసుకోండి. ఇట్స్ టైమ్ టు డిష్ అవుట్. చూసారుగా, ఘుమఘుమలాడే వెజిటబుల్ కిచిడి రెడీ అయిపోయింది. సో ఇక ఆలస్యం చేయకుండా చేసేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.
సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.